సో, ఇవాళొచ్చేసి పేజ్ నంబర్ 201 నుంచి చెప్పుకుంటున్నాము. టోటాలిటీ ఆఫ్ పాసిబిలిటీస్ లాస్ట్ పారాగ్రాఫ్ అన్నమాట. ద టోటాలిటీ ఆఫ్ పాసిబిలిటీస్ కనెక్ట్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ అవర్ యూనివర్స్ అండ్ బియాండ్. What are you connecting with? Prejudice is a form of fear. If you are prejudiced, you are connecting with other prejudiced people. సో, ప్రిజుడిస్ అంటే ఏంటంటే, ఒకళ్ళ మీద ఒక ఒపీనియన్ ఫార్మ్ చేసేసుకోవడం అనమాట. అంటే, ఇప్పుడు ఇదిగో ఈ మతం వాళ్ళు ఇలాగే ఉంటారు. లేదు ఈ అమ్మాయి ఇలాంటిది అని చెప్పేసనమాట. ఆ అమ్మాయి గురించి నీకు తెలుసా? అంటే తెలీదు. ఆ అమ్మాయిని నువ్వెప్పుడైనా చూసావా? ఏదైనా తప్పుడు పనులు చేయడం చూసావా? అంటే అది తెలీదు. జస్ట్ ఎవరో ఏదో అన్నారు. ఎవరో ఏదో చెప్పారు. ఎవరో చెప్పగా జస్ట్ అలా మాట వినబడింది. దాని మీద ఒక అభిప్రాయం అనమాట. సో, ప్రిజుడిస్ అనేది కూడా ఒకలాంటి భయమే. నువ్వు గనక మాటి మాటికి అందరి మీద ఒపీనియన్స్ ఫార్మ్ చేసుకొని వాళ్ళిలా, వీళ్ళిలా అంటూ ఉన్నావనుకో, నువ్వు ఎవరితో కనెక్ట్ అవుతూ ఉంటావు? అలాంటి ప్రెజుడిస్డ్ పీపుల్‌తోనే కనెక్ట్ అవుతూ ఉంటావనమాట. అండ్ అదే గనక మనం టోటాలిటీ ఆఫ్ పాసిబిలిటీస్ అంటే ఈ విశ్వంలో అన్ని, అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎలాగైనా జరగొచ్చు. మనం ఏది అసలు ఇది సాధ్యమే కాదురా బాబు! అని అనుకున్న విషయాలు కూడా సాధ్యమయ్యే అవకాశము, ఆ పాసిబిలిటీ కూడా యూనివర్స్‌లో ఉందన్నమాట. సో, ఎప్పుడైతే ఈ యూనివర్స్‌లో ఉన్న ఆ స్థాయికి నువ్వు కనెక్ట్ అయితే గనక అప్పుడేమవుతుంది? ఆ యూనివర్స్ ప్రసాదించే, ఆ యూనివర్స్ చూపించే అనేక మార్గాలకి, అనేక పాసిబిలిటీస్‌తో కూడా నువ్వు కనెక్ట్ అవుతున్నట్టు. కదా! సో, గ్రూప్ కాన్షియస్‌నెస్ గురించి నేను చెప్పుకున్నాం కదా! మనం మెడిటేషన్ చేస్తున్నామనుకో, ఇప్పుడు కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే, ఈ ప్రపంచ నలుమూలల్లో ఎవరు మెడిటేషన్ చేస్తున్నారో వాళ్ళందరితో కనెక్ట్ అవుతున్నాం. మనం ఒక పాజిటివ్ థాట్ రిలీజ్ చేస్తున్నామో, ఈ ప్రపంచం నలుమూలల్లో ఎవరెవరైతే పాజిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తున్నారో వాళ్ళందరితో కనెక్ట్ అవుతున్నాం. సేమ్ అదే నెగెటివ్ థాట్స్ రిలీజ్ చేస్తే సేమ్ నెగెటివ్ పీపుల్‌తో కనెక్ట్ అవుతూ ఉన్నాం. అంతే. అలాగే యూనివర్స్‌లో ఉన్న టోటాలిటీ ఆఫ్ పాసిబిలిటీస్ అన్ని సంభావ్యతలకి మనం గనక కనెక్ట్ అవుతూ ఉంటే, మరంతే గదా! యూనివర్స్‌లో ఉన్న అన్ని సంభావ్యతలు, అన్ని పాసిబిలిటీస్ కూడా మన సొంతమే. మనం దాన్ని అందిపుచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నట్టే. If you are prejudiced, you are connecting with other prejudiced people. If you are open, okay, if you open your consciousness and do the best you can work on the level of unconditional love, then you can connect with the curve of the graph that is climbing upwards. ఎప్పుడైతే మన ఒక్క నిమిషం, I'll just close this. ఎప్పుడైతే మన యొక్క కాన్షియస్‌నెస్‌ని మనం ఓపెన్ చేసి అండ్ ఏంటంటే మనం ఎంత బెస్ట్ చేయగలిగితే గనక, ఎంత మంచి వర్క్ చేయగలిగితే గనక, అంత మంచి పనులు చేస్తూ ఉంటే గనక అండ్ దేనితో ఒక అన్‌కండిషనల్ లవ్‌తో, ఒక విశ్వమానవ ప్రేమతో గనక మనం చేసే ప్రతి పని కూడా కూడుకొని ఉంటే అండ్ ఎప్పుడైతే మనం అన్నిటికి ఓపెన్‌గా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటామో అప్పుడేంటంటే మన ఆవిడ గ్రాఫ్స్ చెప్పారు కదా! చూడండి అంటే మన యొక్క సమాచార వ్యవస్థ ఎంత ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. అగ్రికల్చర్ ఎంత ఫాస్ట్‌గా అగ్రికల్చర్ కాస్త ఇండస్ట్రియలైజేషన్ అయిపోయి ఎంత ఎంతలాగా మనకి అభివృద్ధి చెందుతుంది. సో, మీరు కూడా ఎప్పుడైతే ఒక అన్‌కండిషనల్ లవ్‌తో చేసే ప్రతి పని కూడా ఏంటంటే, మీరు ఎంత సాధ్యమైతే అంత బెస్ట్ వర్క్ చేస్తూ ఉంటే గనక, మీ గ్రాఫ్ కూడా పైకి వెళ్తూ ఉంటుందన్నమాట. డూ యూ వాంట్ టు బి లెఫ్ట్ బిహైండ్? ఆర్ డూ యూ వాంట్ టు గో అప్ విత్ ద కర్వ్? నువ్వు వెనకబడిపోవాలనుకుంటున్నావా? లేదు అంటే గనక ఆ కర్వ్‌తో పాటు పైకి వెళ్ళాలనుకుంటున్నావా? ఈ గ్రూప్ కాన్షియస్‌నెస్‌లో ఎంతోమంది చక్కగా వాళ్ళ యాహ్! తను ఇదివరకు యాక్చువల్‌గా నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. ఏమని? ఆవిడెళ్ళే ప్రతి ప్రదేశంలో, ప్రతి కంట్రీలో కూడా ఎంతోమంది డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ టెక్నిక్స్ యూజ్ చేసి వాళ్ళు జీవితంలో అనుభవించే అన్ని అనుభవాలని ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవచ్చు, పాజిటివ్ థింకింగ్‌తో వాళ్ళ జీవితాలను ఎలా మార్చుకోవచ్చని ఎంతోమంది ఇంట్రెస్ట్ చూపిచ్చి, వాళ్ళ కాన్షియస్‌నెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. సో, వాళ్ళతో పాటు నువ్వు కూడా దూసుకెళ్ళిపోతావా? లేదు అంటే గనక వెనకబడిపోతావా? అని చెప్పి లూయిస్ సే గారు అడుగుతున్నారనమాట. ఆఫెన్ దేర్ ఇస్ ఎ క్రైసిస్ ఇన్ ద వరల్డ్. How many people send positive energy to the troubled area and do affirmation that everything works out quickly as possible and that there is a solution for the highest good of all the concerned? You need to use your consciousness in the way that will create harmony and plenty for all people. What sort of energy are you sending? Instead of condemning and complaining, you connect with the power on the spiritual level and affirm the positive results imaginable. సో ఏంటి అంటే ఆహ్, క్రైసిస్ అంటే ఏంటి? ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్ అన్నమాట. అంటే ఇప్పుడు మన ప్రపంచం అంతట్లో కొంచెం కొన్ని డిఫికల్ట్ సిట్యుయేషన్స్ కనబడుతున్నాయి. అవి ఏంటి అంటే, సో ఇప్పుడు ఏదైనా ఒక చోట అండి ఏదైనా ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఎక్కడైనా ఒక పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఎంతోమంది చనిపోయారు. ఒక్కసారి ఇప్పుడు న్యూస్‌లో చూసారండి ఆ విషయాన్ని.
వెంటనే మీకేం ఆలోచనలొస్తాయి? అయ్యయ్యో! అరే పాపం! అర్రెరెరే! ఇలా జరిగిపోయిందంట, అలా జరిగిపోయిందంట, వాళ్ళ కాళ్ళు విరిగిపోయినాయంట, చేతులు విరిగిపోయినాయంట, ఇలా మాట్లాడుకుంటామా? అరెరే! అంత అంత భయానకమైన ఇన్సిడెంట్ జరిగిందే. నేనక్కడికి నా పాజిటివ్ ఎనర్జీని సెండ్ చేస్తున్నాను. సో, ఎవరెవరైతే గనక చాలా ఈ ఇన్సిడెంట్ వల్ల బాధపడి ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఎంతో మంచి జరుగుగాక. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే కూడా ఏంటి అంటే, వాళ్ళ యొక్క మంచి కోసమే కొన్ని దుర్ఘటనలు కూడా ఏంటి అంటే, వాళ్ళ వాళ్ళ యొక్క మంచి కోసమే, లేదు అంటే గనక వాళ్ళని సరిదిద్దడానికే జరిగినియి. అని చెప్పేసి ఎక్కడైతే గనక ఈ దుర్ఘటన జరిగిందో అక్కడికేంటంటే మనం మన యొక్క మంచి ఆలోచనలు వాళ్ళు తొందరగా కోలుకోవాలని చెప్పి, ఎంత క్విక్‌గా పాసిబుల్ అయితే గనక అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా మరీ చక్కదిద్దుకోవాలని చెప్పి. సో, ఇలా ఈ విధంగా మీరు మీ యొక్క పాజిటివ్ ఎనర్జీని పంపిస్తున్నారా? లేదంటే నెగెటివ్ ఎనర్జీని పంపిస్తున్నారా? మనం ఎప్పుడు కూడా మన బుద్ధిని, జ్ఞానాన్ని ఎప్పుడు కూడా ఏంటి అంటే అందరికీ అందరూ కూడా ఏంటంటే సమృద్ధితో, సంపదలతో, ఎంతో సుఖశాంతులతో ఉండాలి అని మాత్రమే మన కాన్షియస్‌నెస్‌ని ఉపయోగించాలి. ఒక హార్మనీ క్రియేట్ చేయడానికి అందరూ సమృద్ధితో నిండుకోవడానికి నిండుకుంటున్నారు అని చెప్పి మనం పాజిటివ్ మాటలు పంపించడానికి మాత్రమే మన కాన్షియస్‌నెస్‌ని ఉపయోగించాలి. సో, మనం ఎప్పుడైనా కానీ వేరే వాళ్ళని మనం కంప్లెయింట్ చేస్తూ అండ్ వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ, కామెంట్ చేస్తూ ఉన్నాము అంటే గనక మనం అపోజిట్ దిశలో పోతున్నట్టనమాట. అండ్ ఏంటి అంటే ఎప్పుడూ కూడా మన స్పిరిచ్యువల్ లెవెల్‌లో మనలో ఉన్న పవర్‌తో కనెక్ట్ అయ్యి ఎప్పుడు కూడా ఎంత సేపు కూడా ఏదైనా ఒక సంఘటనలో ఉన్న సంఘటన చూసినా కానీ దాంట్లో ఒక పాజిటివ్ రిజల్ట్‌ని మాత్రమే ఇమాజిన్ చేసుకోవాలని చెప్తున్నారనమాట లూయిస్ హే గారు. హౌ ఫార్ ఇది మాత్రం నిజంగా చాలా మంచి అంటే చాలా కొత్త విషయం నేనెప్పుడు వినలేదు. ఏదైనా ఒక దుర్ఘటన జరిగిందనుకోండి, ఏదైనా ఒక ప్రదేశంలో ఏదైనా చెడు జరిగితే, మనం కూడా ఆ చెడులో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం అనమాట. అరెరే! ఎంత బాధాకరమైన విషయం జరిగిపోయిందే. అయ్యయ్యో! అలా జరిగిపోయిందా? ఇలా జరిగిపోయిందా? అంటూ ఉంటామే కానీ, ఏనాడు కూడా అరే! వాళ్ళు తొందరగా కోలుకోవాలి అన్న పాజిటివ్ ఆలోచన ఎప్పుడూ కూడా నాకు రాలేదనమాట. అంటే నెగెటివ్ ఆలోచన చెయ్యాలని కాదు. ఆ దుర్ఘటనతో వాళ్ళతో పాటు, వాళ్ళ బాధలతో పాటు మనం కూడా క్యారీ ఆన్ అయిపోతున్నాం అన్నమాట. సో, మన కాన్షియస్‌నెస్‌ని ఏ విధంగా ఉపయోగించబోతున్నాం? అరే! ఒక దుర్ఘటన జరిగింది. ఒక చెడు సంఘటన జరిగింది. మీరందరూ తొందరగా కోలుకోవాలి. ఆ ప్రదేశం అంతా కూడా ఇప్పుడు సుఖశాంతులతో నిండుకోవాలి అని చెప్పి ఎప్పుడైనా మనం పాజిటివ్ సందేశాలను పంపించడానికి కానీ, ఆలోచనలు చేయడానికి కానీ, మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఒకవేళ ఆలోచిస్తున్న వారైతే వెరీ వెల్ అండ్ గుడ్. డూ ద సేమ్. కంటిన్యూ ద సేమ్. మీరు ఆల్రెడీ చాలా మంచిగా చేస్తున్నారు. ఒకవేళ ఎప్పుడు ఈ విధంగా ఆలోచించలేదా? ఇప్పుడు ఆలోచించండి. అండ్ మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో, అటువంటి పీపుల్‌తోనే కనెక్ట్ అవుతున్నాము అని కూడా మనం బాగా తెలుసుకోవాలనమాట. మనం ఎంతసేపు కామెంట్ చేసి, క్రిటిసైజ్ చేసే పీపుల్ అయితే గనక, మనం ఏదైతే యూనివర్స్‌లోకి బయటికిస్తున్నామో అదే మనకి తిరిగొస్తుంది కాబట్టి, మనం కూడా ఇంకా క్రిటిసైజ్ చేసే పీపుల్‌తో కనెక్ట్ అవుతున్నాం. మనం మెడిటేషన్ చేసే వాళ్ళమైతే ఎప్పుడెప్పుడు మనం మెడిటేషన్ చేస్తున్నామో, ఈ ప్రపంచం నలుమూలల్లో ఉన్న మెడిటేషన్ చేసే పీపుల్‌తో కనెక్ట్ అవుతున్నాం. పాజిటివ్ థాట్స్ చేసేవాళ్ళమైతే గనక పాజిటివ్ థాట్స్ చేసే వాళ్ళతో కనెక్ట్ అవుతున్నాం. నెగెటివ్ థాట్స్ చేసేవాళ్ళమైతే గనక నెగెటివ్ థాట్స్ చేసే వాళ్ళతో కనెక్ట్ అవుతున్నాం. సో, మనం ఎటువంటి వారము అన్న దాన్ని బట్టే మనం అటువంటి వారితో మాత్రమే కనెక్ట్ అవుతున్నాము అనేది మాత్రం మనం సదా గుర్తుంచుకోవాలనమాట. Okay. How far are you willing to expand the horizons of your thinking? Are you willing to go beyond your neighbors? If your neighbors are limited, make new friends. How far will you stretch? How willing you are to change from I can't to I can? సో, ఏంటంటే మీ పరిధులని ఎంతలాగా ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి, ఎంతలాగా విస్తరించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? మీ పరిధులు అంటే మీ ఆహ్, మీ ఆలోచన పరిధులు. ఒకవేళ గనక మీ పక్కనుండేటువంటి నెయిబర్స్ వాళ్ళు చాలా లిమిటెడ్ థింకింగ్, వాళ్ళు కుంచిత స్వభావం కలిగిన వారనుకోండి, మరేం పర్వాలేదు. వాళ్ళని దాటుకోండి. కొత్త వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోండి. అండ్ ఎంత మీరు విస్తరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎ ఎక్కడి నుంచి ఐ కాంట్ నుంచి నేను చెయ్యలేను దగ్గర నుంచి నేను చెయ్యగలను. నేను సాధించగలను అన్న స్థితికి ఎప్పుడు మారతారు? అని చెప్పేసి లూయిస్ హేగర్ అంటున్నారనమాట. ఎవ్రీ టైమ్ యూ హియర్ దట్ సంథింగ్ ఈస్ ఇన్‌క్యూరబుల్, నో ఇన్ యువర్ మైండ్ దట్ ఇట్ ఇస్n't ట్రూ. Know that there is a power greater. Incurable means, to me, means that the medical profession simply hasn't figured out how to cure a particular illness. It doesn't mean that it's not possible. It means we go within and find a cure. We can go beyond the statistics. We are not the numbers on the chart. Those are someone else's projections, somebody else's limited mind's thinking. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి.
ఎప్పుడైనా మీకొక చిన్న సమస్య, ఆరోగ్య సమస్య వచ్చి, ఎవరైనా గనక ఇది ఇన్‌క్యూరబుల్ అసలు దీనికి ఒక మందంటూ లేదండి. ఇది ఎప్పటికి గూడా తగ్గదు. లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అన్న మాట ఒక డాక్టర్ చెప్పారు అంటే గనక, దాన్ని ఇమ్మీడియేట్‌గా నమ్మేయకండి. అండ్ మీలో ఉన్న శక్తిని మీరు నమ్మండి. ఇన్‌క్యూరబుల్ అంటే ఏంటి అంటే, మెడికల్ ప్రొఫెషన్ ప్రకారంగా వాళ్ళ, వాళ్ళ బుర్ర ప్రకారంగా, వాళ్ళకున్న లిమిటెడ్ మైండ్, వాళ్ళకున్న పరిమితమైన ఆలోచనలు, పరిమితమైన బుద్ధి ప్రకారంగా వాళ్ళు దీనికి మందు కనిపెట్టలేదు. అంతే. అంతేగాని అది అసాధ్యం క్యూర్ అవ్వడం అని మాత్రం కానే కాదు. ఇప్పుడు ఇన్‌క్యూరబుల్ అంటే ఏంటంటే క్యూరబుల్. నువ్వు ఇన్‌సైడ్ నీ లోపలికి అంతర్ప్రయాణం చేసుకున్నప్పుడు మాత్రమే అది క్యూరబుల్ అనేసి గుర్తుంచుకో. ఏదైనా కానీ ఒక డిసీజ్‌కి నీకు ఇన్‌క్యూరబుల్ అని లేబుల్ వచ్చిందంటే గనక, ఇది నీ లోపల నువ్వు అంతర్ప్రయాణం చేసి నీలో ఉన్న గుణాలు, నీలో ఉన్న బిలీఫ్ సిస్టమ్స్, నీలో ఉన్న థాట్స్ అన్నీ మార్చుకుంటే గనక అది డెఫినైట్‌లీ ఇట్స్ క్యూరబుల్. మనం ఒక స్టాటిస్టిక్స్ కాదు. అంటే ఇదిగోండి ఇప్పుడు చూడండి 100 మందిలో 10 మందికి మాత్రమే మిరాక్యులస్‌గా తగ్గడం చూసామండి. అసలు ఇది తగ్గదు. లేదంటే 100 మందిలో ఒక్క కేస్ కూడా మేము తగ్గడం చూడలేదండి అని అన్నారనుకోండి. మీరు ఆ స్టాటిస్టిక్స్ కాదు. మీరు ఆ గ్రాఫ్ మీద అంటే పెట్టినటువంటి నంబర్స్ కాదు మీరు. అండ్ మీరు ఎవరో, ఎవరో కొంతమంది రీసెర్చర్స్, సైంటిస్ట్ అందరూ కలగలిపి వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారంగా ఇది తగ్గదు అని చెప్పారనుకోండి. వాళ్ళ పరిమితమైనటువంటి బుద్ధి కాదు మీరు. వాళ్ళ పరిమితమైన ఆలోచనలు మీరు కాదు. మీరంతకంటే ఉన్నతులు. మీలోనే ఎంతో పవర్ దాగి ఉంది. ఆ డివైన్ పవర్‌కి ఎంతో కేపబిలిటీ ఉంది. హీలింగ్ కేపబిలిటీ ఉంది. దాన్ని మేల్కొల్పండి అని చెప్తున్నారన్నమాట లూయిస్ హే గారు. ఇఫ్ వి డోంట్ గివ్ అవర్‌సెల్ఫ్ పాసిబిలిటీస్, వి డోంట్ గివ్ అవర్‌సెల్ఫ్ హోప్. మనమే గనక ఇది సాధ్యము, ఇన్‌క్యూరబుల్ అని చెప్పేసారండి. లేదు లేదు. నాలోనే శక్తి ఉంది. ఇది సాధ్యమే అని మనం నమ్మలేదనుకోండి, మనకి మనం ఎలా హోప్ ఇచ్చుకోగలం? మనకి మనం ఆశ ఎలా చిగురింప చేసుకోగలం? ఎలా పాజిటివ్‌గా ఆలోచించగలం? అంతే కదా! సో, నమ్మండి. ఆ టోటాలిటీ ఆఫ్ పాసిబిలిటీస్. ఈ ఈ ఈ ప్రపంచంలో అన్నీ కూడా సాధ్యమే. ఏది అసాధ్యమైనది లేనే లేదు అని మాత్రం పరిపూర్ణంగా నమ్మండి. ఎవరికి సాధ్యము? మీలో ఉన్న శక్తికి. మీరెవరు? మీరు ఫిజికల్ బాడీ కాదు. మీ పరిమితమైన బుద్ధి కాదు. మీ పరిమితమైన శరీరము కాదు. మీరు అంతకంటే ఉన్నతులు. ఎవరు మీరు? ఆత్మ స్వరూపులు. ఎవరు ఈ ఆత్మ? ఎక్కడి నుంచొచ్చింది? భగవంతుడి నుంచొచ్చింది. భగవంతుడి నుంచి వచ్చిన ప్రతి తునక కూడా ఏమవుతుంది? అది భగవంతుడే. సో, దాన్ని గుర్తుంచుకోండి. నిజంగా ఇది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నాకు ఎస్పెషల్లీ ఒక పర్టిక్యులర్ లెసన్ అన్నమాట ఇది నిజంగా. నేను బాగా బుర్రలో పెట్టుకోవాల్సినటువంటి ఒక లెసన్ నిజంగా లిటరల్లీ. బికాజ్ అంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి సాధారణంగా డాక్టర్స్ దగ్గరికెళ్తే దానికి కారణం ఏంటో తెలీదు. దానికి సొల్యూషనో తెలీదనమాట. ఏవేవో మందులు ఇస్తూ ఉంటారు ప్రెజెంట్ ఆ సింప్టమ్స్‌ని కొంచెం కంట్రోల్ చేయడానికి. అవి ఇన్‌క్యూరబుల్ అనేస్తారనమాట. లైఫ్ లాంగ్ దాన్ని కంట్రోల్ చేయడానికి నువ్వు మెడిసిన్ వాడాలే తప్పించి, ఇది ఇన్‌క్యూరబుల్ అని చెప్పేస్తారనమాట. సో, నాకొక పర్టిక్యులర్ ఆన్సర్ లాగా ఇది అనిపించిందనమాట. నేను ఏదైనా సాధ్యమే, ఎలా అయినా సాధ్యమే అని నేను నమ్మాలి ఇప్పుడు. నేను నమ్ముతున్నాను ఆల్రెడీ. లక్కీగా ఆ మార్పు గూడా కొంచెం వచ్చింది. మళ్ళీ చదువుకోవడం ఏంటంటే దానికి రీఎఫర్మ్ చేయడం లాగా అయిందనమాట. సో, దట్స్ రియల్లీ నైస్. Dr. Donald M. Pachuta at National AIDS Conference in Washington, D.C. said that we never had any epidemic ever that was 100% fatal. ఎపిడమిక్ అంటే ఏం చెప్పొచ్చబ్బా? ఎపిడమిక్ అంటే చాలా మందికి ఒకటేసారి ఒక డిసీజ్ వస్తుంది గదా! యాహ్! ఇదివరకు కలరా అని చెప్పేసి కలరా అంతా వ్యాపించి ఉంది. ఇక్కడంతా మలేరియా అంతా, డెంగ్యూ అంతా వ్యాపించి ఉంది అంటారు గదా! సో, తను చెప్పారంట ఏ ఒక్క అంటే అలా వ్యాపించి ఉన్నటువంటి ఒక ఒక డిసీజ్ కానీ ఎప్పుడు కూడా అది 100% ఫ్యాటల్ కాదు. అందరిని చంపివేయదు. కొంతమంది మాత్రమే చంపుతుంది. ఎవరైతే వీక్ మైండెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళని ఈజీగా అటాక్ చేస్తుంది. వాళ్ళని చంపేస్తుంది. ఎవరైతే స్ట్రాంగ్ మైండెడ్ ఉండి ఏం గాదు ఇదేం తగ్గిపోతది అని అనుకునే వాళ్ళకైతే తగ్గే తీరుతుందనమాట. Somewhere on this planet, someone has healed of every single disease that we have ever able to create. If we just accept doom and gloom, we are stuck. We need to take a positive approach so that we can find some answers. We need to begin to use the power within us to heal ourselves. సో, ఈ భూప్రపంచంలో నలుమూలల్లో ఎక్కడో చోట ఒక్క పర్సన్ అయినా ఉంటాడు. మనం ఏది అంటే ఒక పేరు చెప్పండి ఈ డిసీజ్ అని జెప్పి. ఆ పేరుని తప్పకుండా క్యూర్ చేసుకునేవాడు ఎవ్వడో ఒకడు ఖచ్చితంగా ఉండే తీరుతాడు. అదే గనక మనం ఎంతసేపు గనక డాక్టర్స్ మాటలు విని ఇది ఇన్‌క్యూరబుల్ అంట. అదిగో చూసావా నా పక్కన వాడు నా ఇంటి నైబర్ ఉన్నాడు. వాడికి కూడా ఇదే ప్రాబ్లమ్. కానీ వాడికి కూడా తగ్గలేదంట. అని చెప్పి ఎంతసేపు కూడా ఈ కష్ట నష్టాలు, ఈ బాధలు, ఈ స్టోరీసే వింటూ ఉన్నామనుకో అందులోనే చిక్కుకుపోతాం అన్నమాట. ప్రతిసారి కూడా ఏదైనా ఒక సమస్యొచ్చినప్పుడు, దాని వైపు ఒక పాజిటివ్ అప్రోచ్‌తో మనం ముందుకు సాగుతున్నప్పుడు, తప్పకుండా మనకి రావాల్సినటువంటి ఆన్సర్స్ వచ్చే తీరుతాయి.
సో, ఏంటి అంటే మనలో ఉన్న ఆ హీలింగ్ పవర్స్‌ని మనమే యూజ్ చేసుకోవాలి అన్నది తను దాంతో ముగించారనమాట ఆ పారా. అవర్ అదర్ పవర్స్. ఓకే. మన ఇంకొక శక్తులు అనేసి యాక్చువల్‌గా ఇంకా కొన్ని పారాగ్రాఫ్స్‌తో మనం కంప్లీట్ చేసేసుకుంటాము ఈ చాప్టర్. సో, కొంచెం ఎక్కువ సేపు పట్టినా గాని కొంచెం పేషెన్స్‌తో ఉండండి. మనం కంప్లీట్ చేసేసుకుందాం ఈ చాప్టర్. హ్మ్. యాహ్! జస్ట్ ఎ మినిట్. It is said that we use only 10% of our brain. Only 10%? What is the purpose of the 90%? I think having psychic ability, telepathy, clairvoyance, clairaudience are all normal and natural. It's just that we don't allow ourselves to experience this phenomena. We have all sorts of reasons why we don't believe we can. Little children often are very psychic. Unfortunately, parents immediately say, don't say that. That's your imagination. Don't believe that foolish nonsense. The child inevitably turns off these abilities. సో, ఏంటి అంటే, ఇంకా మనకున్న అంటే శక్తులేమిటో చూద్దామే అని చెప్పేసి లూయిస్ హే గారు అంటున్నారనమాట. ఏమిటట అవి? మన బుర్రని మనం కేవలం 10% మాత్రం ఉపయోగిస్తున్నామంటే, ఏంటి 10%ఏనా? మరి మిగతా 90% అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఏంటి అంటే ఆవిడ చెప్తున్నారనమాట. మన ఎంతో అంటే సైకిక్ ఎబిలిటీస్ కావచ్చు, టెలిపతి కావచ్చు, క్లెయిర్వాయన్స్, క్లెయిరాడియన్స్ అంటే వేరే ఇతర యాస్ట్రల్ మాస్టర్స్‌ని వినటం కానీ, లేదంటే వాళ్ళని చూడటం కానీ, వాళ్ళని స్పర్శించటం కానీ, వాళ్ళు వచ్చారు అన్న విషయాన్ని మనకు స్పందన ద్వారా తెలుసుకోవడం కానీ, ఈ క్లెయిర్వాయన్స్ అండ్ క్లియర్ ఆడియన్స్, టెలిపతి ఇవన్నీ కూడా చాలా నార్మల్ అండ్ నేచురల్. కానీ మనం ఏం చేస్తుంటాము వాటిని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉండం. లేదు అంటే గనక మనకన్ని రకాల రీజన్స్ ఉంటాయన్నమాట. ఛఛా! ఏం చేతకావండి. లేదు అంటే గనక అసలు దాన్ని నమ్మడానికి కూడా మనం సిద్ధపడమనమాట. అండ్ ఎంతోమంది చిన్న పిల్లలు చాలా సైకిక్‌గా ఉంటారు. అంటే చాలా ఇంట్యూటివ్‌గా ముందుగా జరగబోయే విషయాలు తెలుసుకోవడము. అండ్ వాళ్ళకేంటంటే వేరే వాళ్ళ స్పిరిట్ గైడ్స్ వాళ్ళతో మాట్లాడటం గాని, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు అనేక విషయాలు చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే, "ఛీ! అలా మాట్లాడొద్దు నువ్వు. నువ్వు చాలా గొప్ప ఇమాజినేషన్ కలిగిన పిల్లవే. ఏంటేంటో స్టోరీలు అల్లేస్తావు అమ్మాయి నువ్వసల. అవన్నీ సాధ్యమేనా?" అని చెప్పి అండ్ ఇంకోటేంటంటే, "అరే! ఎంతసేపు అలా ఫూలిష్ నాన్‌సెన్స్ మాట్లాడుతూ ఉండొద్దు" అని చెప్పి పిల్లల నోళ్ళు మూయిపిచ్చేస్తాం. కానీ వాళ్ళు చాలా సైకిక్ ఎబిలిటీస్ చాలా మందికుంటూ ఉంటాయి పిల్లలకి. ఎప్పుడైతే మనం పెద్దవాళ్ళు ఈ మాటలు అంటూ ఉంటారో వాళ్ళ సైకిక్ ఎబిలిటీస్ వాళ్ళకి వాళ్ళే షట్ ఆఫ్ చేసేసుకుంటారు. టర్న్ ఆఫ్ చేసేసుకుంటారనమాట. అరెరే! నేను నార్మల్ పిల్లని కాదనమాట. అంటే నేను చాలా విచిత్రంగా ఉన్నాననమాట. అందరి పిల్లలా ఎలా ఉండాలి? అంటే ఇది ఉంది కాబట్టే నేను అందరి పిల్లల్లా ఉండలేకపోతున్నాను కాబట్టి నాకు ఈ సూపర్ న్యాచురల్ ఎబిలిటీ నాకొద్దు అని చెప్పి ఎంతోమంది షట్ ఆఫ్ చేసుకున్న వాళ్ళని ఎంతోమంది నేను ఇంటర్‌వ్యూస్‌లో విన్నానండి. వాళ్ళు చిన్నప్పుడనమాట వాళ్ళ స్పిరిట్ గైడ్స్ ఒచ్చి మాట్లాడేవారు. వాళ్ళు చనిపోయినటువంటి గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్స్ వీళ్ళొచ్చి మాట్లాడేవారనమాట వాళ్ళతోని. ఎప్పుడైనా వాళ్ళ అమ్మానాన్నలతో చెప్తే గనక వాళ్ళు చాలా చిత్రంగా చూసేవారు. ఏ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? అలా మాట్లాడితే నీకు పిచ్చనుకుంటారు. నువ్వు అలా మాట్లాడొద్దని, ఇలా మాట్లాడొద్దని కొంతమంది వాళ్ళ పేరెంట్స్ చెప్పక, "అరే! నేను నార్మల్‌గా లేననమాట" అని చెప్పేసి, "అమ్మో! నాకిదొద్దు మీరొచ్చి నాతో మాట్లాడకండి" అని చెప్పి చిన్నప్పుడే వాళ్ళు బలవంతంగా వాళ్ళకున్న సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్‌ని క్లోజ్ చేసుకున్నారనమాట. అండ్ రీసెంట్‌గా ఒక యూట్యూబ్ వీడియోలో చూసాననమాట. ఏంటి తెలుసా? ఒక యూట్యూబ్ షార్ట్. అదేంటి తెలుసా? ఒక చిన్న పిల్లాడనమాట. వాళ్ళ తల్లి చనిపోయింది. తను చిన్నతనంలో ఉండగానే చనిపోయిందనమాట. ఒక పసిబిడ్డగా ఉండగా. వాడు జస్ట్ ఇప్పుడే నడుస్తున్నాడంతే. మహా అయితే 2.5 సంవత్సరాల పిల్లోడనుకోండి. 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాల పిల్లోడంతే. వాడిని వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అమ్మ శ్మశానం దగ్గరికి తీసుకెళ్లారనమాట. తననెక్కడైతే పూడ్చిపెట్టారో ఇక్కడ వెస్టర్న్ కంట్రీలోనే. వాడేంటి తెలుసా? ఓకే. తన చెయ్యి పైకి అందిస్తున్నాడనమాట. అంటే ఎవరైనా ఇప్పుడు చెయ్యివ్వు, చెయ్యి పట్టుకో అని చెప్పేసి అన్నప్పుడు చెయ్యిస్తారు కదా పిల్లలు. అలా చెయ్యి పైకిచ్చేసి వాడు ఎవరో నడిపిస్తున్నట్టు నడుస్తున్నాడు. అండ్ వాడు గాలిలో ముద్దులు పెడుతున్నాడనమాట. అసల ఎంత చిత్రంగా ఉందంటే మన కళ్ళకి అంటే అక్కడ వీడియో తీసే వాళ్ళకి కూడా ఏం అర్థం కావట్లేదు. ఎవరితోనో ఏదో చెప్పేస్తున్నాడాడు. మాట్లాడేస్తున్నాడు. ముద్దులు పెడుతున్నాడు వాడు ఎవరికో అన్నమాట. ఇలా ఇలా పైకి ఎక్కి మరి ముద్దులు పెడుతున్నాడన్నమాట వాడు. అసల. అండ్ వాడేదో చెప్పేస్తున్నాడు. మాట్లాడేస్తున్నాడు. ఏంటి అంటే పిల్లలు ఏంటి అంటే వాళ్ళకి చాలా సైకిక్ ఎబిలిటీస్ అండ్ సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటాయన్నమాట. మనం చూడలేని కొన్ని విషయాలు కూడా వాళ్ళు చూడగలుగుతారు. అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్ అన్నమాట. నిజంగా నాకు భలే అనిపించింది ఆ వీడియో చూసినప్పుడు. I think the mind is capable of remarkable things, and I know for certain that I could go from New York to Los Angeles without a plane.
సో, లూయిసే గారేం చెప్తున్నారంటే, మన మైండ్ చాలా అద్భుతాన్ని సృష్టించగలదు. చాలా రిమార్కబుల్ థింగ్స్. మనకే తెలుసు కదండీ! ఎస్పెషల్లీ అఘోరాస్ అందరూ కూడా అఘోరాసేనా? అదే అండి. నాగబాబాలందరూ కూడా ఒక చోట చేరతారు. ఎక్కడో కాశీలోనో, వారణాసిలోనో అందరూ కలిసి స్నానం చేయడానికొస్తారు. అక్కడ వాళ్ళు మన మైండ్ అంటే మనం అంటే హ్యూమన్ బీయింగ్స్‌కి పాసిబుల్ కావు అన్న ఎన్నో విచిత్రమైన విషయాలు చేసి చూపిస్తూ ఉంటారు. మన మైండ్‌కి ఎంతో కేపబిలిటీ ఉంది. లూయిస్ సే గారు చెప్తున్నారనమాట. నేననుకుంటే అసలు న్యూయార్క్ నుంచి లాస్ ఏంజెలస్‌కి అసలు నేను ప్లేన్ లేకుండా కూడా వెళ్ళొచ్చు. నేనిక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం కూడా అవ్వచ్చు. కాకపోతే ఇప్పటికి నాకు తెలీదనుకోండి అదెలా చేయాలో అన్నది. కానీ నేను మాత్రం నమ్ముతాను. ఇలా మనం మాయమైపోయి ప్రత్యక్షం అవ్వచ్చు అని కూడా నేను నమ్ముతాను సంపూర్ణంగా అని చెప్పేసి అంటారనమాట. అండ్ 'లోప్సాంగ్ రాంపాక్' పుస్తకంలో కూడా ఉంది. లెవిటేషన్ అంటే ఏంటంటే మనం ఫిజికల్ బాడీతోనే ఇలా పైకి ఎగరొచ్చని చెప్పి, గోడల ద్వారా పాస్ అవ్వచ్చని చెప్పి, సో టెలిపతి అని అనేక సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ సాక్షాత్తు ఆయన తన పుస్తకంలో రాసారనమాట. తను అనుభవించినవి కూడా తన లైఫ్‌లో. I think that we are capable of accomplishing incredible achievements, but we haven't acknowledged yet because we won't use it for our good. యాక్చువల్‌గా మనకెంతో శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే, మనకెందుకు ఆ జ్ఞానం లేదు అంటే, మనం దాన్ని సరిగ్గా యూజ్ చేసే శక్తి అంటే దాన్ని యూజ్ చేసే సరైన విచక్షణ కలిగి ఉండకపోవడం మూలాన కూడా ఆ శక్తి సామర్థ్యాలు మనకివ్వబడడం లేదు. ఎందుకంటే, అందరికి సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ ఉన్నాయి. అందరూ సృష్టించగలరు అన్నీ అనుకోండి. ఒక చెడ్డవాడున్నాడనుకోండి, వాడు ఏం సృష్టించగలడు? ఎంత వినాశనాన్నైనా సృష్టించగలరు. అవునా? కాదా? సో, ఏంటి అంటే, మనము దాన్ని సరైన మంచికి ఉపయోగించే విచక్షణ లేనప్పుడు కొన్నిసార్లు ఏంటంటే, మనకా జ్ఞానం కూడా ఇవ్వబడదనమాట. వి విల్ ప్రాబబ్లీ హర్ట్ అదర్స్ విత్ ద నాలెడ్జ్. వి హావ్ టు గెట్ టు అ పాయింట్ వేర్ వి రియల్లీ కెన్ లివ్ ఇన్ అన్‌కండీషనల్ లవ్ సో థట్ వి కెన్ బిగిన్ టు యూజ్ ద 90% ఆఫ్ అవర్ బ్రెయిన్స్. సో, ఎప్పుడైతే గనక మనం నిజంగా ఆ సంపూర్ణమైన ప్రేమ తత్వంతో బ్రతకడం మొదలు పెడతామో, బ్రతకడం నేర్చుకుంటామో, అప్పుడు మనం ఆ మిగతా 90% ఆఫ్ అవర్ బ్రెయిన్ కేపబిలిటీని కూడా మనం సంపూర్ణంగా ఉపయోగించుకునే స్థాయికి మనం చేరుకుంటాం. నిజమే కదండీ! సంపూర్ణమైన ప్రేమ నిజంగా ప్రేమతత్వం కలిగిన వారికి ఇటువంటి సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ ఉన్న వారు కేవలం మంచికి మాత్రమే ఉపయోగిస్తారు తప్పించి, ఎప్పుడూ కూడా వారు చెడుని ఉపయోగించరు. ఎందుకంటే తమనే వేరే వారిలో కూడా చూసుకుంటారు. అంతే గదా! వారి బాధనే తమ బాధగా అంత బాధపడుతూ ఉంటారనమాట. ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమానికి ఏదైనా వచ్చి ఒక కుక్కో, పిల్లో, ఒక ఆవో ఏదైనా కష్టం చెప్పుకుందనుకోండి, వారు విలవిల్లాడిపోయేవారనమాట. ఏంటండి మీకింత కష్టపెట్టారా అండి? అని చెప్పి అండి అని మాట్లాడేవారనమాట. ఒక ఆవునో కానీ, ఒక కుక్కనో కానీ, "ఏమిటండి మీకు భోజనం పెట్టలేదా? ఏమిటండి మీ ప మీ అంటే మీ దూడకి పాలివ్వకుండా మిమ్మల్ని లాక్కొచ్చేసారా? ఏమిటండి మీకింత బాధ కలిగిందా?" అని చెప్పేసి అలా మాట్లాడేవారనమాట. అంత విశ్వమానవ ప్రేమ కలిగి ఉన్న వారికి వాళ్ళు 90% ఆఫ్ ది బ్రెయిన్ వాళ్ళకి యూజ్ చేసుకునే కేపబిలిటీ వస్తుంది. సో, మనం కూడా అన్‌కండీషనల్ లవ్ ఆ స్టేట్‌కి మనం మూవ్ అవ్వుతున్న కొద్దీ కూడా మన యొక్క బ్రెయిన్ యొక్క కేపబిలిటీస్‌ని మనం కూడా యూజ్ చేసుకోగలిగే స్థితికి చేరుకుంటాము. చాలా వండర్‌ఫుల్ ఈ పాయింట్ కూడా. ఫైర్ వాకింగ్. సో, ఎంతమందికి తెలుసు ఫైర్ వాకింగ్ అని లూయిస్ హే గారు అడిగినప్పుడు తన సెమినార్స్‌లో ఎంతో మంది చేతులెత్తేవారట. ఫైర్ వాకింగ్ అంటే ఏం లేదండి. అదే మనకి ఏమంటారు అదేనండి. బొగ్గులు పేర్చి మనకి అమ్మవారి జాతరల్లో మనకి అగ్నిగుండాలు ఏర్పరుస్తారు కదా! దాని మీద అమ్మవారి కోసం మొక్కుకొని ఎంతో మంది నడుస్తూ ఉంటారు. కానీ మీరు గమనించుంటే గనక చాలా మంది నడుస్తారు గానీ వాళ్ళ కాళ్ళకేం బొబ్బలెక్కవనమాట. అది చూస్తే ఎంత ఎక్స్‌ట్రార్డినరీగా అనిపిస్తది కదా! సో, ఏంటి అంటే ఆహ్ ఇక్కడ ఆవిడ ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇది జస్ట్ చెప్పారనమాట. నేను దాన్ని చదవడం ఎందుకులే అని చెప్పి జస్ట్ ఊకికే చెప్పేసాను. ఐ హావ్ ఎ ఫ్రెండ్ డార్బీ డే లాంగ్ who works with Dr. Carl Sintom, the cancer specialist. They do a week-long workshop for the people with cancer during the week. They have a fire walking demonstration. Darby has done it several many times and has even carried the people across the hot coals. I always think how incredible it is. It must be for the people with cancer to see these experiences such process. It probably blows out a lot of people's minds. Their concepts about limitation would somehow be different afterward. సో ఏంటి అంటే ఇద్దరు డాక్టర్స్ అండ్ డాక్టర్ యొక్క అసిస్టెంట్ అన్నమాట. వాళ్ళు తిన ఫ్రెండ్స్ అంట. ఒక డాక్టర్ కాల్ అనే ఒక స్పెషలిస్ట్. ఆయన క్యాన్సర్ స్పెషలిస్ట్ అన్నమాట. ఆయన ఒక వీక్ లాంగ్ వర్క్‌షాప్ కండక్ట్ చేసేవారంట క్యాన్సర్ పేషెంట్స్ అందరికి కూడా. అప్పుడంట ఈ ఈ అగ్నిగుండం గుండా నడవడం అన్న డెమాన్‌స్ట్రేషన్ చూపించేవారట. తన అసిస్టెంట్ ఎన్నో సార్లు ఇప్పటికే అగ్నిగుండం ద్వారా నడిచిందంట. కేవలం ఏంటి?
తన యొక్క అంటే మన యొక్క మైండ్ కేపబిలిటీని ఉపయోగించుకొని, మనం ఎప్పుడైతే మన మైండ్‌ని ప్రిపేర్ చేసుకొని, మనం అగ్నిగుండం ద్వారా నడిచినప్పుడు, మన కాళ్ళనేవి కాలవనమాట. ఇవి చూసినప్పుడు ఆ క్యాన్సర్ పేషెంట్స్ చాలా ఆశ్చర్యపోయేవారంట. అంటే మన మైండ్‌కి ఇంత కేపబిలిటీ ఉందా? అంటే మన కాళ్ళు కూడా కాలనివ్వకుండా చేసేంత కేపబిలిటీ ఉందా? అని వారు చాలా ఆశ్చర్యపోయేవారట. దీనికి యాక్చువల్‌గా నాకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మా మా హస్బెండే అన్నమాట. తను ఎయిత్ క్లాస్‌లో ఇలాగే వాళ్ళ అమ్మగారు మొక్కుకున్నారట. ఇంక అందుకని జెప్పి తను అగ్నిగుండం ద్వారా నడిచారట. ఒక్క కాలికి బొబ్బ గాని ఎలా ఎళ్లారో అలాగే వచ్చారట. కాలికి చిన్న బొబ్బ గాని ఏమీ లేదట. అయితే ఏంటి అంటే మైండ్‌ని ప్రిపేర్ చేసి పంపించారంట. "మరేం పర్వాలేదు నీకేం కాలవు, కాళ్ళు కాలవు." అంటే తను కూడా ధైర్యంగా ఎంతో మందిని చూసి వాళ్ళందరిని చూసేసరికి ఈయనకు కూడా నమ్మకం వచ్చిందంట. ఎవరి కాళ్ళు కాలలేదంట. నా కాళ్ళెందుకు కాలుతాయి అని చెప్పి అసలు మండే మండే అగ్నిగుండం ద్వారా నడిస్తే అసలు ఏ కాళ్ళు బొబ్బలెక్కడం గాని, కాళ్ళు కాలడం గాని ఏం జరగలేదంట. అసలు నాకిప్పటికి ఆశ్చర్యం సుకృత అని ఇందాకడ కూడా ఇది చెప్తుంటే అప్పుడెప్పుడో ఒకసారి షేర్ చేసుకున్నారన్నమాట తన ఎక్స్‌పీరియన్స్. మళ్ళీ అడుగుతుంటే అదే చెప్తున్నారు. నాకు కూడా భలే ఆశ్చర్యమేసింది. అసలు ఎలా కాలు మీద ఒక బొబ్బ కూడా రాకుండా, కానీ అంత మండుతోంది. దగ్గర నించుంటేనేమో ఎంత వేడి సెగలు కొడుతున్నాయి. కానీ దాని ద్వారా నడిచినప్పుడు నాకేం అవ్వలేదు. నాకిప్పటికీ ఆశ్చర్యం అంటారనమాట. మన మైండ్‌కి అంత కేపబిలిటీ ఉంటుంది అని చెప్పి క్యాన్సర్ పేషెంట్స్‌కి డెమాన్‌స్ట్రేట్ చేయడానికి ఆ డాక్టర్ గారు అలా చేయించేవారట. And I believe Anthony Robbins, a young man who started fire walking in the country, is here. సో ఏంటంటే ఆంథోనీ రాబిన్స్ అని ఒక యంగ్ మ్యాన్. తన్ని కూడా చూసిందంట యాక్చువల్‌గా లూయిసే గారు. తను కూడా ఈ ఫైర్ వాకింగ్ చేసేవారట. ఏంటి అంటే ఎన్ఎల్‌పి అనే ఒక ప్రోగ్రామ్‌ని చేశారట ఆయన. ఎన్ఎల్‌పి అనే ఒక కోర్స్‌ని ఆయన నేర్చుకున్నారంట. ఎన్ఎల్‌పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటారనమాట. ఇది కొంత హి ఆహ్, హిప్నో హిప్నాటిజం బేసిస్ మీద ఉంటదనమాట. అంటే వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్‌ని, వాళ్ళ ప్యాటర్న్స్‌ని ఆధారం చేసుకొని వీళ్ళు ఇమ్మీడియేట్‌గా దాన్ని గ్రాస్ప్ చేసి వీళ్ళు కూడా దాన్ని ఇమ్మీడియేట్‌గా వీళ్ళు కూడా గ్రాస్ప్ చేయగలిగి అలాగే చేయగలుగుతారనమాట. ఈయనేంటంటే ఈ టోనీ అనే అతను ఒక గురువు దగ్గరికెళ్ళి, "నాకిది నేర్పిస్తారా?" ఒక యోగి దగ్గరికెళ్ళి, "నాకిది నేర్పిస్తారా? ఈ నిప్పుల మీద కాళ్ళు కాలకుండా ఎలా నడవగలము అన్నది నేర్పిస్తారా?" అంటే ఆ యోగి అన్నారంట, "లేదు, లేదు. దీనికి చాలా మెడిటేషన్ అండ్ చాలా ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ చాలా అవసరము. అప్పుడు మాత్రమే నువ్వు నడవగలవు. ఇంతకు అంటే అనవసరంగా నువ్వు ఈ రిస్కులు తీసుకోవద్దు" అని చెప్తే, అతని ఎన్ఎల్‌పి టెక్నిక్స్ యూజ్ చేసి కొన్ని గంటల్లోనే ఆ సాధననంతా నేర్చేసుకొని, అతను నడిచి చూపించాడంట. And he has been teaching many people how to walk on the coals, not because it was a wonderful parallel trick, but because it shows how to go beyond their limitations and fears. సో ఎంతోమంది ఇతను కేవలం గంటల్లో నేర్చుకున్న ఆ నిప్పుల గుండం ద్వారా నడవడమే కాదు, ఎంతో మందికి ఈ ట్రిక్ నేర్పించి, ఎంతో మంది చేత నడిపింపజేశాడు. తద్వారా ఏంటి అంటే మన మైండ్‌కుండే కేపబిలిటీని మనం మన మన పరిమితులు, మన భయాలను ఎప్పుడైతే తీసేసి మన మైండ్‌కున్న కేపబిలిటీని గుర్తించటము అన్న విషయాన్ని అర్థం చేపించటానికి ఎంతో మందికి ఈ ట్రిక్ నేర్పించి, ఎంతో మంది చేత కూడా నడిపింపజేశాడు అతను. ఒక యోగిని అడిగినప్పుడేమో లేదు లేదు నువ్వు చాలా కాలం మెడిటేషన్ చేసి ఎన్నో ఇయర్స్ నువ్వు సాధన చేస్తే గాని ఇది సాధ్యం కాదని చెప్పారు. కానీ అతను ఏం చేశాడు గంటల్లో నేర్చుకున్నట్ట. ఈ ఎన్ఎల్‌పి టెక్నిక్ ద్వారా. సో ఓకే. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే లూయిసే గారు, "ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. రిపీట్ విత్ మీ." నాతో పాటు ఈ వాక్యాలను రిపీట్ చేయండి. ఏమని? "ఐ లివ్ అండ్ డ్వెల్ ఇన్ టోటాలిటీ ఆఫ్ పాసిబిలిటీస్. వేర్ ఐ యామ్ ఆల్ వేర్ ఐ యామ్ దేర్ ఈస్ ఆల్ గుడ్." నేనెప్పుడు కూడా నేను బ్రతుకుతున్నాను. నేను దీంట్లోనే ఉన్నాను. ఎందులో ఉన్నాను? టోటాలిటీ ఆఫ్ పాసిబిలిటీస్ అన్ని సంభావ్యతలు కలిగి ఉన్నటువంటి యూనివర్స్‌లో అన్నీ సాధ్యమే అన్నటువంటి యూనివర్స్‌లో నేను బ్రతుకుతున్నాను. అక్కడ నివసిస్తున్నాను. అండ్ నేను ఎక్కడ ఉన్నానో అక్కడ అంతా మంచే. అంతా సంపూర్ణంగా మంచే. ఈ వాక్యాల్ని మాటి మాటికి రిపీట్ చేసుకోండి. థింక్ అబౌట్ దీస్ వర్డ్స్ ఫర్ ఎ మినిట్. ఆల్ గుడ్. నాట్ సమ్, నాట్ ఎ లిటిల్ బిట్, బట్ ఆల్ గుడ్. ఒక్కసారి ఈ వాక్యాన్ని చూడండి. నేనేం చెప్తున్నాను? ఆల్ గుడ్ అని చెప్తున్నాను. అంటే అంతా మంచే. అంతా అన్ని విషయాలలోనూ మంచే. ఏ కొంచెమా కాదు. ఏ కాస్తో కాదు. ఏ కూస్తో కాదు. అంతా మంచే జరుగుతుంది. వెన్ యూ బిలీవ్ దట్ ఎనీథింగ్ ఈస్ పాసిబుల్, యూ ఓపెన్ యువర్‌సెల్ఫ్ టు ది ఆన్సర్స్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్. నువ్వు ఎప్పుడైతే బిలీవ్ చేస్తావో అన్నీ సాధ్యమేనని చెప్పి నిన్ను నువ్వు ఓపెన్ చేసుకుంటావు. దేనికోసము? మీరు ఏదైతే అంటే మీ జీవితంలో చిన్న చిన్న కష్టాలు, నష్టాలు కొన్ని ఏరియాస్‌లో ఒక ఫైనాన్షియల్ కావచ్చు, ఒక రిలేషన్‌షిప్ కావచ్చు, ఒక హెల్త్ కావచ్చు, ఒక వెల్త్ కావచ్చు, ఏదైనా కానీ. ఎక్కడైతే గనక మీరు చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో, మీరెప్పుడైతే ఓపెన్ అప్ అయిపోయి, ఎప్పుడైతే మీరు ఓపెన్‌గా ఉండి,
ఇది మాత్రం దీని నుంచి నేను గట్టెక్కుతాను. దీనికి ఒక సొల్యూషన్ ఉంది అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో, తప్పకుండా మీకు ఆ ఏరియాలో కావాల్సినటువంటి ఆన్సర్స్ మీకు తప్పకుండా దక్కే తీరుతాయి. అది ఎలా అంటే ఒక డ్రీమ్ ద్వారా కావచ్చు, ఒక పుస్తకం ద్వారా కావచ్చు, ఒక మనిషి చెప్పడం కావచ్చు, ఒక క్లాస్‌లో వినడం కావచ్చు. మీ మెడిటేషన్‌లోనే ఒక అనుభవం కావచ్చు. ఏదైనా కావచ్చు, ఎలాగైనా కావచ్చు. మీరు ఓపెన్‌గా ఉండండి. తప్పకుండా మీకు ఆన్సర్స్ వచ్చే తీరుతాయి. వేర్ వి ఆర్ ఈస్ ద టోటాలిటీ ఆఫ్ పాసిబిలిటీస్. మనం ఎక్కడుంటే అక్కడే అన్నీ సాధ్యము. ఇట్ ఈస్ ఆల్‌వేస్ అప్ టు ద టు అస్ ఇండివిడ్యువల్లీ అండ్ కలెక్టివ్‌లీ. We either have walls around us or we take them down and feel safe enough to be totally open to allow all good to come into our lives. సో, మనమేంటంటే మనకి రెండే 2 ఆప్షన్స్. మన చుట్టూతో గోడలు కట్టుకొని కూర్చుంటామా? నాకిదొద్దు, అదొద్దు అని చెప్పేసి భయపడుకుంటూ, బాధపడుకుంటూ, మన చుట్టూ గిరిగీసుకొని, మన చుట్టూ గోడలు కట్టేసుకొని దాంట్లో కూర్చొని ఏడుస్తామా? లేదు అంటే గనక మరేం పర్వాలేదు. ఐయామ్ సేఫ్. నేనెప్పుడు కూడా సురక్షితంగా ఉన్నాను. నేను ఓపెన్‌గా ఉంటాను. అన్ని, అన్ని దిక్కుల నుంచి నాకు రావాల్సినటువంటి మంచి నాకు వస్తుంది. బిగిన్ టు అబ్జర్వ్ యువర్‌సెల్ఫ్ ఆబ్జెక్టివ్‌లీ అండ్ నోటీస్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్‌సైడ్ యూ. హౌ యూ ఫీల్? హౌ యూ రియాక్ట్? వాట్ యూ బిలీవ్? అంటే మీరే మిమ్మల్ని ఒక థర్డ్ పర్సన్‌గా తరిచి చూసుకోండి. అంటే ఏదైనా ఒక అంటే మిమ్మల్ని మీరు 24 గంటలు కూడా ఒక థర్డ్ పర్సన్ లాగా మిమ్మల్ని అబ్జర్వ్ చేసే ఒక మనిషి ఎప్పుడు సదా ఉన్నాడనుకోండి. మిమ్మల్ని మీ ఆలోచనల్ని, మిమ్మల్ని సదా అబ్జర్వ్ చేస్తూ అతను మీరిక్కడ తప్పు చేస్తున్నారు. మీరిలా ఈ విషయంలో చాలా మంచిగా ఉన్నారు. ఈ విషయంలోనే మాత్రం చిన్న చిన్న కరెక్షన్స్ అవసరము అని చెప్పి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకొని ఒక థర్డ్ పర్సన్‌గా ఉంటూ, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ మీరెలా ఫీల్ అవుతున్నారు? ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఏం నమ్ముతున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? అని చె అని చెప్పి ఒక జడ్జిమెంట్ లేకుండా మిమ్మల్నేదో క్రిటిసైజ్ చేయాలని కాదు. మీరెక్కడ మార్చుకోవాలో తెలుసుకోవడానికి మాత్రమే ఒక మూడో మనిషిగా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. జడ్జిమెంట్ చేసుకోవద్దు, కామెంట్ చేసుకోవద్దు మిమ్మల్ని మీరు. కానీ ఏ ఏ నమ్మకాలు నాలో సరిగ్గా లేవు. ఏ ఆలోచనలు నాలో సరిగ్గా లేవు. ఎక్కడ నేను చాలా అద్భుతంగా ముందుకు సాగుతున్నాను. అన్ని విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే. ఆ బిలీఫ్ సిస్టమ్స్ ఎక్కడైనా సరిగ్గా లేవో అవి తీసేసి ముందుకు సాగడానికి మాత్రమే. కామెంట్ చేసుకోవద్దు, జడ్జ్ చేసుకోవద్దు మిమ్మల్ని. ఒక మూడో వ్యక్తిగా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. అండ్ మీరెలా ఫీల్ అవుతున్నారు అనేసి. వెన్ యూ కెన్, యూ విల్ లివ్ యువర్ లైఫ్ ఫ్రమ్ ది టోటాలిటీ ఆఫ్ పాసిబిలిటీస్. ఎప్పుడైతే ఇలా చేయగలుగుతారో మీరు అన్నీ అంటే అన్నీ అంటే ఇప్పుడు ఆహ్, లక్ష్మీ అమ్మవారు కూడా ఏంటది ఆహ్, మణి మణివర్ణన కాదు కాదు. ఏదో అంటే ఒక కల్పవృక్షం లాంటి ఒక ప్లేస్‌లో మీరుంటారండి. అన్నీ పాసిబులేనండి మీకు. అటువంటి, అటువంటి ప్రదేశాన్ని, అటువంటి ఎన్విరాన్మెంట్‌ని మీ చుట్టూతో మీరే క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఎప్పుడైతే మీరిది నమ్ముతారో, అన్నీ సాధ్యమే అని నమ్మి మీరు ఓపెన్‌గా ఉండి, నేను ఎప్పుడు కూడా సురక్షితంగా ఉన్నాను. నా చుట్టూతో ఎటువంటి గోడలు, ఎటువంటి అపనమ్మకాలు, ఎటువంటి పరిధులు, ఎటువంటి పరిమితులు నాకవసరం లేదు. నేను ఓపెన్‌గా ఉన్నాను. ఇవన్నీ కూడా సాధ్యమే. ఏ డాక్టర్ చెప్పినియి, ఏ పెద్దవాళ్ళు చెప్పినియి, ఇది అసాధ్యం అన్నది లేనే లేదు. అన్నీ సాధ్యమే. నాలో ఉన్న శక్తికి సాధ్యము. నాలోనే అన్ని కేపబిలిటీస్ ఉన్నాయి అని నమ్మి, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ, ఎక్కడెక్కడ అపనమ్మకాలున్నాయో అవి తీసేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండండి. అన్నీ సాధ్యమే. మీ జీవితం సకల సంపదలతో, సమృద్ధితో అండ్ చక్కటి ఆరోగ్యంతో, మంచి బుద్ధితో, సంపదలతో నిండిపోయి ఉంటుంది అని చెప్పేసి లూయిస్ హే గారు చెప్తున్నారనమాట.